హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. టుడే ఎగ్ కర్రీ చేస్తాను. మన ఛానల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవడం తెలుసు కదా ఫ్రెండ్స్. అండ్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ వెంటనే టమాటాస్ వేసేసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి బాగా. నేనే తీసుకుని వీడియో అందుకే నేనే చేసుకున్నాను, అందుకే ఒక వీడియో తీయడానికి అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అవ్వాలి. ఆనియన్స్ అయినా చూసారా కలర్ ఎలా చేంజ్ అయ్యి రెడ్డిష్ కలర్లో బాగా అయిపోయినాయి కదా. అలా అయినాయి అంటే కలర్ చేంజ్ అయినాయి అంటే టమాటోస్ బాగా మగ్గాయని అర్థం. తర్వాత నెక్స్ట్ వెంటనే ఏం చేయాలి, మన కారం సరిపడా, మన కూరకి సరిపడా కారం వేసుకొని, మేమైతే మా ఇంట్లో అయితే ఎక్కువ కారం తింటారు అత్తయ్య వాళ్ళు, అందుకే 3 or 4 స్పూన్స్ కారం వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. దానికి కర్రీకి తగ్గట్టు నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను. ఫస్ట్ కర్రీకి తగ్గట్టు కొంచెం ఉప్పు వేస్తున్నాను. అదంతా కలిపేసి ఉప్పు కారం ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా బాగా కలిపాలి. చూసారా కలర్ గట్ట ఎలా చేంజ్ అయిందో. చేంజ్ అయినాక నెక్స్ట్ మనకి ఎగ్ కర్రీ కాబట్టి ఖచ్చితంగా ఎగ్స్ వేయాలి కదా. ఎగ్స్ వేసాను. ఫ్రై చేయలేదు ఎగ్స్, మేము ఇలాగే చేసుకుని మాకు ఇలాగే నచ్చుతుంది. మీకైతే ఎగ్ ఫ్రై చేసుకొని మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఎగ్ ఒకటి వేసి కర్రీలో వేసేసుకుంటాము. అలా అయితే ఎగ్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మినిట్ బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ చూస్తారు కదా దగ్గరికి అయింది బాగానే. దగ్గరికి అయినా ఒక 2 minutes 4 minutes తర్వాత రెడీ అయిపోద్ది ఎగ్ కర్రీ. ఎలా ఉన్నదో ఒకసారి టేస్ట్ చేసి చెప్పిన ఎగ్ కర్రీ ఇస్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.